సీఎం నివాసం నుంచి. ఏపీఎస్ఆర్టీసీ కార్మిక జేఏసీ మళ్లీ సమ్మె సైరన్ మోగించింది. సంక్రాంతికి ముందే సమ్మెకు వెళ్లాలనుకున్న కార్మిక జేఏసీ పండుగ తర్వాత డిమాండ్లపై సీఎంతో చర్చిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేసుకుంది. పండుగ తర్వాత చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఫిబ్రవరి 6 నుంచి నిరవధిక సమ్మెకు దిగనుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, కార్మిక జేఏసీ సమ్మెకు వెళ్లాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి? ముద్దుశ్వేత ఏపీఎస్ఆర్టీసీలో కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ మొత్తం కూడా సమావేశమై వచ్చే నెల 6వ తేదీ నిరవధిక సమ్మెకు వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సమ్మెకు వెళ్తున్నట్లు కూడా కొద్దిసేపు క్రితమే అనౌన్స్ చేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏదైతే 13 డిమాండ్స్ మొత్తం కూడా ప్రభుత్వం గత కొన్ని రోజులుగా పరిష్కరించకపోవడంతోనే మేము సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని యూనియన్ నేతలంతా కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి, అలాగే ఏదైతే వేతన సవరణ ఉందో 2013 వేతన సవరణ ఖచ్చితంగా అది అమలు చేసి తీరాలి, అటు బకాయిలు కూడా వెంటనే చెల్లించాలి అనే ప్రధానమైన డిమాండ్స్ తో వాళ్ళు కూడా రేపు 6వ తారీఖు నుంచి స్ట్రైక్ వెళ్తున్నారు. ఈ నేపథ్యం స్పందనతో పోతే ఖచ్చితంగా 6వ తేదీ నుంచి మేము నిరవధిక సమ్మెకు వెళ్తాము. మొత్తం అందులో ఎటువంటి ఆలోచన లేదు. మొత్తం కూడా అన్ని కార్మిక సంఘాలు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ప్రధానంగా అయితే గత 3 రోజులు కూడా చర్చలు కావటం వల్లే మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితులు చెప్పి నేతలు చెప్తున్నారు. ఓకే పూర్ణ, థ్యాంక్ యూ.